ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సునైనా గారు. నమస్తే అండి. నమస్తే అండి. జనరల్ గా నాకు భయం వేయదు, కానీ మీ ఇంటర్వ్యూ అనగానే నాకు భయం వేసింది. వాళ్ళ ఎందుకు? ఏం చెప్పి చేయిస్తారో, ఏమంటారో, ఏం ప్రశ్నలు అడుగుతారో, తికమక పెట్టి ఏం ప్రశ్నలు అడిగి ఏమి రాబట్టిస్తారో చాలా భయపడుకుంటూనే వచ్చా. అంటే రోషన్ గారు, నేను చాలా నెలల నుంచి మిమ్మల్ని తప్పించుకుంటున్నా కూడా, ఇదే ఏదో చేస్తారు ఈయన మళ్ళీ అనవసరంగా అని చెప్పి టెన్షన్. సో కూరలో అన్ని తాలింపేసి, ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి ఏపీ ఫైనల్లో కారం డెఫినెట్ గా వేయాల్సిందే. చెప్పలేదు నాకు. ఇది ఊరికే తింటే స్వీట్ గా ఉంటుంది, హల్వా హల్వా స్వీట్ గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఎలా ఉంటుందని చెప్పలేదు నాకు. సో డెఫినెట్ గా మీరు చాలా ఇష్టపడే అండ్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుని ఒక మంచి ఇంటర్వ్యూ అయితే అవుతుంది. అమ్మయ్యా, ఫ్యామిలీ ఫస్ట్ ఇష్టపడే చెప్పకపోతే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేటి. అమ్మో, ఇష్టపడి అని చెప్పి బతికిచ్చారు. సో ఇంట్లో అన్ని చక్క పెట్టుకొని వచ్చేలోపు టైం అయిపోయిందా మేడం? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. నాకు 12:30 అని చెప్పారండి. నేను ఇంకా చాలా 12:20 కల్లా రావచ్చని బయలుదేరా. ట్రాఫిక్ యాజ్ యూజువల్ కాదు. సో 12:41 అయింది. మీకు కొంచెం అన్ని బాధ్యతలు ఎక్కువ కదా, వంట గింట నేనే తీసుకుంటాది. ఇప్పుడు ఒక్క కూర అయినా చేసి రావచ్చు, లేదు బయట నుంచి అయినా తెప్పించుకోవచ్చు, కానీ మనసు ఒప్పదు. అంతే. చాలా మందికి అది నిజంగా ఒప్పదు, మనసు ఒప్పదు. నేను అబ్జర్వ్ చేశాను కదా, చాలా హై సొసైటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు, మనం అనుకుంటాం దూరం నుంచి, అమ్మో వీళ్ళు అసలు గరిటె కూడా పట్టుకోరేమో, వంటగదిలోకే వెళ్ళరేమో, కానీ వాళ్ళు 3-4 అవర్స్ వంటగదిలోనే స్పెండ్ చేస్తారు. రైట్. సాయంత్రానికి ఏం చేద్దాం, మళ్ళీ నైట్కి ఏం చేద్దాం. మరి మన ఇంట్లో పూట పూట కాదు, కానీ అంటే ఒక ప్రాపర్ హౌస్ హోల్డ్. ఇప్పుడు పొద్దున ఒక కూర పప్పు చేస్తే చలికాలం మిగతా కాలాలు సాయంత్రం కూడా వచ్చేలాగా, లేదు ఎండాకాలం అయితే ఏ పూట కాపూట చేసి 2 రకాలే కానివ్వండి, మనసు ఒప్పదు. వంట, దీపారాధన ఇవి లేకపోతే ఒప్పదు. అంతే. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన మా సునైనా గారు ఇప్పటికీ అంటే మీలో ఇంత చేంజ్ కూడా లేదండి అసలుకి. అంటే మీ క్యారెక్టర్ లో గానీ, మీ ఫేస్ లో గానీ, మీరు మాట్లాడే దాంట్లో గానీ కొంచెం కూడా ఎక్కడ. కొంతమంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు అంటే ఫేడ్ అవుట్ అని నేను చెప్పను. ఫ్యామిలీ బాధ్యతల వల్ల, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ ఒప్పుకోక, అత్తమామ ఒప్పుకోక, అసలు కనీసం ఇంటర్వ్యూకి రాని వాళ్ళని కూడా నేను చూశాను. అవునా? యా. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్, మంచి జర్నీ చేశారు మళ్ళీ. కానీ అది గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ హ్యాట్స్ అప్. నిజంగా చెప్తాను, ఏ ఇంటర్వ్యూలో చెప్పనటువంటి విషయాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ గ్యాప్ ఎక్కడా లేదు రోషన్ గారు. ఆన్ స్క్రీన్ గ్యాప్ అంతే. అదే ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్, రేడియో, మళ్ళీ డబ్బింగ్స్, చాలా డబ్బింగ్స్ చెప్పేదాన్ని నేను. ఈటీవీ సీరియల్స్ మాక్సిమం హీరోయిన్స్ కి, ఓకే, ఇంక్లూడింగ్ చంద్రలేఖ అని ఒక సీరియల్ వచ్చేది. అవును, మెయిన్ హీరోయిన్ మన నిరుపమ్, మంజుల, ఆవిడ కూడా డబ్బింగ్ చెప్పాను. ఓకే. కానీ డబ్బింగ్ ఎక్కడ అబ్బిందండి మీకు? అంటే చిన్నప్పటి నుంచి? అయ్యో, చిన్నప్పటి నుంచే. మాయలోడు అని సినిమా వచ్చింది, అందులో ఆ పాపది నా వాయిసే. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ కార్టూన్స్ వచ్చేవి ఈటీవీలో, కార్టూన్స్ కి కూడా చెప్పేదాన్ని. ఓకే. ఇంగ్లీష్ సినిమా తెలుగులో, హిందీ క్రైమ్ సీరియల్స్ తెలుగులో, ఇట్లా డబ్బింగ్స్ చెప్తూనే ఉండేదాన్ని. కానీ ఫస్ట్ డబ్బింగ్ కెరీర్ స్టార్ట్ అయిపోయిందా? ఫస్ట్ యాక్టింగ్ అండి. 2.5 years నాకు ఉన్నప్పటి నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. దీన్ని దాటితే నాకేం తెలియదు, ఇంట్లోనే ఉంటాను అందుకే ఎక్కువ. కానీ ఈ వాళ్ళలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? నాకు ఎక్కడ అనిపించింది 2.5 years కి. ఏమంటే ఇక్కడ 35-40 వచ్చినా మెచ్యూరిటీ వచ్చాడు, మీరు 2.5 years కి అంటే ఎక్కడ? అమ్మ తనకి ఇంట్రెస్ట్ ఉండే బాగా, ముగ్గురులో ఎవరో ఒకరైనా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండాలని. అక్క చేసిన రోజులు చేసిన తర్వాత మ్యారేజ్ మంచి అలయన్స్ వచ్చింది, చేసుకొని వెళ్ళిపోయింది. అన్నయ్య చాలా బిడియం, బయటనే మా ప్రతాపాలన్నీ, స్క్రీన్ ముందు అసలు. సో ఇక చిన్నప్పటి నుంచి నేను కొంచెం అవుట్ గోయింగ్ గా అనిపించాను ఆవిడకి. సో లక్కీగా ఉషా కిరణ్ మూవీస్ మేనేజర్ గారు వచ్చి చిన్నపిల్లలు కావాలి తరుణ్ గారి సిస్టర్ గా అంటే నేను చేస్తా అన్నానట అప్పుడు ఎగిరిగిరి. ఈవిడ కూడా రేపు భలే దొరికింది మనకని చెప్పేసి వేసేసారు. చిరుగల్లు, మనసు మమత. ఓకే. కానీ చెప్పాలంటే మేడం, మీ 4th class 5th class అప్పటికో మీరు 18-20 మూవీస్ చేశారని చెప్పి విన్నాను నేను. అవునండి కదా? అవును. 18-20 ఏమో తెలియదు, మేబీ తక్కువే చేసి ఉండొచ్చు, కానీ 10+, 15+ దాకా చేశాను.
కానీ అమ్మకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను అనుకుంది కరెక్టే, సునైన చాలా బాగా సరిపోతుంది స్క్రీన్ ముందు, మా బాగా సుశీల చాలా రెబులెస్ క్యాండిడేట్. ఆవిడకి నన్ను ఇండస్ట్రీలోకి తెచ్చిన రోజే కాన్ఫిడెన్స్ వచ్చింది. నా బెస్ట్ క్రిటిక్ ఆవిడే, బెస్ట్ ఫ్యాన్ ఆవిడే. ఇలా మురిచిపోయేది. దానికోసం మా ఇంట్లో వేరే సిబ్లింగ్స్ కి, మా చుట్టాలకు కూడా చాలా జెల్సీ ఉండేది. ఓకే. మా అమ్మ గుండె ఆపరేషన్ అయితే దాని ఫోటో పెట్టి కుట్టేయండి కొంచెం బతుకుతుంది అన్నారు. అలా ఉండేది. కానీ ఎప్పుడు నన్ను ఏదో ఒక మాట అన్నా ఆవిడకి తోచేది కాదు. ఏదో ఒకటి అంటూ ఉండేది, నువ్వు ఇట్లున్నావు, స్క్రీన్ మీద బాగాలేవు, సరిగ్గా ముఖం చూసుకో, టచ్ అప్ చేసుకో, ఏదో ఒకటి. కానీ ఆవిడకి అంత ఆపేక్ష అనమాట. అట్లా ఆవిడకి చాలా కాన్ఫిడెన్స్ నా మీద. స్క్రీన్ మీద దాని తప్పితే ఇంకేమీ. ఓ బేబీ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఏం బాగాలేదు, హీరోయిన్ రోల్ నీకు ఇవ్వాల్సిందంటుంది. అమ్మ పిచ్చి ఉండొచ్చబ్బా, ఇది పీక్స్. అలా ఆవిడ వరల్డ్ అలా. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రియల్ లైఫ్ లోని ఫ్రస్ట్రేటెడ్ వీడియోస్ అసలు కెమెరా లేకుండా జరిగిపోతుంది. చూసి మనసులో ఉంచుకొని తిరిగి అనలేను, పెద్దది చాలా. సో మనసులో ఉంచుకొని కెమెరా మీద వచ్చేసి. యాక్చువల్గా చెప్పాలంటే మీకన్నా ఎక్కువ అమ్మ అసలు ఆవిడ కాదు, అసలు ఆవిడ తిడుతుంది ఇంట్లో, నన్ను బయట వెనకేసుకొచ్చేది. ఓకే. సో కానీ హీరోయిన్ రోల్ నిజంగానే మీకు కూడా అనిపించిన లోపల అమ్మన్న తర్వాత ఓ బేబీలో ఇస్తే బాగుండు, నేనే బాగుండేదాన్ని కదా? అదే ఉందండి. ఇప్పుడు మీరు ఛాన్స్ ఇస్తే సూర్య, విశ్వనాథన్ సన్స్ ఆయన పక్కన నేను ఇంకా చాలా బాగుంటానో అనిపిస్తుంది. దానికి ఏం హద్దు ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఉంటది. ఓకే. నాకు నేను తెరవగాని వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ఏం కళ్ళు అసలు చాలా ఇజ్జాలి అనుకుంటూనే వచ్చా అనిపిస్తుంది. ఎందుకు అనిపించి చెప్పండి? కానీ ఇంటర్వ్యూకి ఎంత సింపుల్ గా వచ్చారండి అసలు. అయ్యో మంచి డ్రెస్ అండి ఇది, మా ఆయన తీసి ఇచ్చారు. మీరు ఇప్పుడు సింపుల్ అంటే ఆయన చాలా బాధపడతారు. నేను అసలు నీకు ఇంత బాగా పెట్టుకున్నాను, అసలు నువ్వు ఇంకా మంచి వేసుకోలేదని ఆయన ఇంకా చాలా చాలా బాధపడతారు. కాదు, ఆమెతో ఇలా మాట్లాడుతుంటేనే మీకు చాలా మంచి వీడియో కాంటెంట్ వస్తుంది. అయ్యో మంచి డ్రెస్ అండి, కాస్ట్లీ, మీరు అలా అనకండి. చాలా బాగుంది. సరే. కానీ మీ ఇప్పుడు హ్యాపీ జర్నీ సినిమా లాగే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ జర్నీ కదా? అంతే. ఆల్మోస్ట్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అంతే ఖచ్చితంగా. అయ్యో అసలు బ్యాడ్ లేకపోతే మనం నేర్చుకోము, ఇలా మోల్డ్ అవ్వము. సో ఈ మధ్యన ఒక షో చేసాం, ఒక షోకి పిలిచారనమాట. అప్పుడు అడిగారు, ఏదో ఒక మూమెంట్ లో చెప్పాను ఒక చిన్న సంఘటన, ఇఫ్ యూ వాంట్ టు బరీ వాట్ యూ వాంట్ టు బరీ ఇన్ యువర్ లైఫ్. బట్ ఆ మూమెంట్ దాటిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అసలు ఎందుకు బరీ చేయాలి అవన్నీ? చెప్పాను సరే, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో ఆలోచించుకుంటున్నాను, ఏది సమాధి చేయకూడదని నా ఉద్దేశం. మన లైఫ్లో అవే మనల్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ మౌల్డ్ చేస్తాయి మనిషిగా అనేది నా ఉద్దేశం. అవును. సో ఇప్పుడు నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్తా, ఇఫ్ ఐ వాంట్ టు బరీ, ఐ డోంట్ వాంట్ టు బరీ ఎనీథింగ్. ఎందుకు అంటే, అరే అవి లేకపోయి ఉంటే అసలు ఇలా మోల్డ్ అయ్యేదాన్ని కాదు కదా రోషన్ గారు. ఆ ఇష్యూ, ఆ హికప్, ఆ డౌన్ ఫాల్, ఆ వేవరింగో లేకపోతే ఇంతటి స్టెబిలిటీ రాదు కదండి. కానీ కొన్ని మన కళ్ళ ముందే మన చెవి కింద పడే కూడా వింటుంటాం మనం, అబ్యూజింగ్ చాలా వింటుంటాం. ఆ టైంలో ఎలా ఉంటుంది మీ మైండ్ సెట్ కానీ, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే విధానం కానీ? డిపెండ్స్ అపాన్ మై హార్మోనల్ చేంజెస్. బాగున్నాను అనుకోండి స్వీట్గా, వాళ్ళని తిట్టినా ఏం చేసినా పోతే పోయింది అనుకుంటా. ఆల్రెడీ స్లైట్ ఇరిటేషన్ మనసులో ఉందనుకోండి, చాలా తిట్టుకుంటా నేను వాళ్ళని. మొహం మీద అన్నాను, నా హస్బెండ్ని తప్పితే నేను ఎవ్వరిని మొహం మీద అన్నాను ఇంతవరకు ఇండస్ట్రీలో అస్సలు. ఓకే. అసలు మా సిస్టర్ తోటి మొహం మీద తిరిగాను. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, అది ఏమన్నా అన్నా నాకు కొంచెం కష్టం అనిపించినా ఏదన్నా నేను తిరిగి అన్నాను. తినతోటి ఆచారం. చాలా గొప్ప క్వాలిటీ ఇది. పిరికితనం కదా అది. మరి ఒక్క నిమిషం అనటం ఎంతసేపు, మళ్ళీ తీసుకోవటం చాలా కష్టం అది లైఫ్ లో. అసలు ఏదైనా ఆవేదన ఉంటే ఏదైనా ఒకటి రెండు సార్లు ఎందుకు ఇలా అంటారు, అది వేరు కానీ అస్సలు. సో మీ హస్బెండ్ కి తప్ప ఎవరికి ఎదురు చెప్పలా? మా బాబు ఇంకా వాడి ముందు నా యాంగ్విష్ అంతా కూడా చెప్తాను కదా. ఓకే. పెద్ద పిల్లాడితో మాట్లాడినట్టు మాట్లాడతాను, ఇలాగే నా ఇదే నా రెస్పాన్సిబిలిటీ అట్లా. గ్రేట్ అండి. సో సునైనా గారిని యాక్చువల్ గా చెప్పాలంటే, స్క్రీన్ మీద చూసే సునైనా గారిని, ఆఫ్ స్క్రీన్ చూసే సునైనా గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం కూడా. మీరే ఎంత మందికి నేర్పిస్తుంటారు అన్ని, మీరు నేర్చుకోవడం ఏంటండి రోషన్ గారు, అలా చెప్పకండి. కానీ సునైనా గారు నిజంగా హ్యాపీ జర్నీ టీజర్ చూసినంత సేపు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆ జర్నీ హ్యాపీగా ఉంది. మీరు తీసిన అంటే క్వాలిటీ ఆఫ్ సినిమాలో ఆర్టిస్టులు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించాల, చాలా న్యాచురల్గా నిజంగా ట్రిప్కి వెళ్ళారేమో అనిపించింది. ట్రిప్కి వెళ్ళాం పాపం, డైరెక్టర్ గారు మధ్యలో మమ్మల్ని దొరకబట్టి షూటింగ్ చేసుకున్నారు. ఆయన అలాగే అనేవాడు కూడా, ఎవరైనా ఆర్టిస్ట్ అదేంటి సాయంత్రం బజ్జీలు కదా ఇవాళ, అదేంటి పకోడీ స్నాక్ రాలే,
ఆగు తిన్ని చేసుకుందాం, షూటింగ్ దే ఉంది తర్వాత చేసుకుందాం అంటే ఆయనకు అంత విసుగు వచ్చేసేది. ఓకే. కానీ పాపం ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వలేదు. నేను ఆయన తీసుకొని కూడా మీ దగ్గరికి మరొకసారి వస్తాను. Definitely ఇప్పుడు రండి. ఏంటంటే క్రెడిట్ గోస్ టు హిమ్ Okay. తప్పకుండా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఏమండి, ప్యారిస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి షూట్ చేయడం అంటే ఖచ్చితంగా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. అవును. ఆర్టిస్ట్లను నమ్మి కథనాన్ని నమ్మి బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. కౌశిక్ గారు, బాలాజీ గారు, వీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అగైన్ డైరెక్టర్, ఆయనకి ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఓకే. ఆయన అభిరామ్ పిల్లా గారని షార్ట్ ఫిల్మ్స్ లో సినిమా స్కోప్ ఉన్న డైరెక్టర్. ఆయన ఓకే. ఫ్లయింగ్ క్యాట్ ప్రొడక్షన్స్ అని అప్పుడు చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఆయన షార్ట్ ఫిల్మ్స్ అని. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా ఇట్స్ లైక్ ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్ లో ఉన్నారని అనిపిస్తుంది, అట్లాంటి పొజిషన్. సో ఆయన అంతే ఇదిగా అసలు ఎవరి మీద ఎటువంటి ఇది అవ్వకుండా అంతే ఇదిగా ఆయన సినిమా తీశారు. 1 month షో అది. ఓకే. సో కంప్లీట్ గా అన్నపూర్ణమ్మ గారు స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. అయ్యో ఆవిడ అసలు తినేశారు. ఆవిడకి ఎన్ని క్వాలిటీ కాస్ట్యూమ్స్, అసలు ఎంత చక్కటి అటైర్, ఎంత మంచి మేకప్, ఫ్రీగా చేశారండి. నాకు ఆవిడలో నచ్చేది ఏంటి చెప్పనండి, ఫ్రీగా. ఇది నేను కాదు కదా, బిడియం ఎక్కడ లేదు, ఆ ఫ్రీనెస్ చాలా బాగుంటది సినిమాలో మీరు చూస్తే. మీరు ఆమె రియల్ లైఫ్ లో కదా, రియల్ లైఫ్ లో కూడా మీరు ఆమెతో మాట్లాడుతుంటే అవును అసలు ఆమె నిజంగా కొట్టినట్టే మాట్లాడిన అనిపిస్తుంది. అవును. అదే ఏంటి కొంచెం కూడా ఆలోచించట్లేదు, ఎమ్మటే వేసేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటది. అసలు వాళ్ళు ఇంకా హార్ట్లో అవికే ఉండదు, శుభ్రంగా తిని పడుకుంటారు, రసమన్నం ఇష్టం, హాయిగా ఆస్వాదించుకుంటూ తింటారు, చాలా బాగుంది అనుకుంటూ. బ్యూటిఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. ఆమె అంత ఏజ్ లో అన్ని డేస్ ప్యారిస్ లో క్లైమేట్ చేంజెస్ అమ్మో చాలా చాలా చలి ఉండేందండి. సో పాపం హీరోయిన్స్ కి, అన్నపూర్ణమ్మ గారికి చెప్పాలి, హీరోయిన్స్ పాపం ఎంత చలిలో ఉన్నా మేమైనా జర్కిన్స్ వేసుకున్నాం, వాళ్ళకి పాపం జర్కిన్స్ ఏం లేవు, ఆహ్లాదంగా ప్రవర్తించాలి ఉష్ ఓడుకుతున్నా కూడా. సేమ్ అన్నపూర్ణ గారు కూడా అంతే కదా, ఆవిడ కూడా పాపం ఎక్కడ ఇబ్బంది ఆవిడ పడ్డారేమో గాని ఎవ్వరికి తెలియదు. మైనస్ లో ఉంది అక్కడ, మైనస్ కాదు 7-8 degrees వరకు వెళ్ళింది. గాలులండి, ఈదరగాలులు, చలైనా తట్టుకోలేస్తాం కానీ ఆ ఈదరగాలులు కష్టం. మరి మా బాబు వచ్చాడు ప్యారిస్ కి, 23 days మీతోనే నాతోటే. ఫస్ట్ కండిషన్ నాది అదే, పాపం వాళ్ళు ఒప్పుకొని అలాగే తీసుకెళ్లారు. సో వాడు కూడా అంత చలిలో ఆడాడు. ఒరే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేవరా నువ్వు ఇంత ఆహ్లాదంగా ఆడు. అలా ఎలా ఉన్నాయి మీ కోతి పనులు ప్యారిస్ లో? మీరు, ఝాన్సీ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంకా ఆమని గారు, మెయిన్ ఆమని గారు, తర్వాత రూపా శ్రీనివాస్, ఆవిడ వన్ ఆఫ్ ద హీరోయిన్, జినీషా ఆలిశెట్టి ఇంకొక హీరోయిన్. పాపం ప్రతాప్ లో ఈ మధ్యనే కనిపించారు తన పర్ఫార్మెన్స్ తోటి, పాయల్ రాధాకృష్ణ గారు, ఆవిడ వన్ ఆఫ్ ద హీరోయిన్. ఇట్లా మనోడు ఇంకొకడు ఉన్నాడు కదా డైరెక్టర్ కమ్ యాక్టర్, రవి వంశీ వన్ ఆఫ్ ద కీ రోల్స్ ఖచ్చితంగా. రవి అండ్ హీరో పృథ్వీ అందరం కలిసి. కోతి పనులు అంటే నేను కొంచెం సైలెంట్ గానే ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి ఈ ఏజ్ గ్రూప్ కి మధ్యలో మనం. సో ఎక్కువ ఆమని గారితో జెల్ అయ్యాను. నాకు ఎక్కువ వీడి రెస్పాన్సిబిలిటీ ఉండేది కదా, ఓ అమ్మ ఏ స్ట్రీట్స్ లో తప్పిపోతాడు వీడు, ఎక్కడ పరిగెడతాడు వీడని, వీడిని చూసుకుంటూ ఉండడమే సరిపోయేది. సో బాగుండింది. కానీ ప్యారిస్ కూడా చాలా బాగుంటుంది. వండర్ఫుల్ సిటీ. ప్యారిస్ లో దగ్గర నుంచి ఒక 4 hours మోన్పెలియర్ అని ఉంటుంది, అందులో మేజర్ గా షూట్ చేసాం. అది కూడా చాలా బాగుంటుంది. సో త్రూ అవుట్ ఏంటి మేడం, మా అన్నపూర్ణమ్మ ఒకటి చెప్తారు లాస్ట్ లో బెల్ మోగినప్పుడు, ఇదేంట్రా ఎట్లా ఉంది, మన మెదక్ చర్చే బాగుంది కదా అంటే మీరు ఎట్లయితే బయట అన్నపూర్ణమ్మ గారు ఫిల్టర్స్ లేకుండా ఉంటారు అన్నారో, సినిమాలో కూడా ఆవిడది అదే, ఏదనిపిస్తే అది చెప్పటం, ఏదనిపిస్తే అది చేయటం, అలాంటి క్యారెక్టర్ అనమాట. నన్ను మీరు చాలా డిఫరెంట్ రోల్ లో చూస్తారు ఇందులో ఇన్ని రోజుల తర్వాత, చాలా డిఫరెంట్ రోల్ లో. ఓ బేబీ కన్నా డిఫరెంట్ ఏముంటుంది ఇంకా అసలుకి? ఓ బేబీ ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెంట్, అప్పుడప్పుడు ఎనర్జీ లేకుండా ఉండడం కూడా డిఫరెంట్. కానీ